ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభు పేర నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి 3 దినాల ఈ మంచి సావాసం, ఈ మంచి పరిచర్యకై ప్రేమతో నన్ను ఆహ్వానించిన క్రీస్తునందు సోదరుడు తమ్ముడు జాన్ బాబు గారికి, అంకుల్ గారికి, వారి కుటుంబానికి, సంఘమైన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి స్థలంలో ఉన్న సమయాలలో మరి ప్రేమతో మరి వారి గృహానికి పిలిచి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి నన్ను వారి గృహంలో ఉంచుకొని చక్కని పరిచర్య మరి సమయానికి తీసుకురావటం, ఈ పనిలో సహాయపడిన క్రీస్తునందు సోదరుడు సునీల్ జయవర్ధన్ గారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా ఎంతో ఆసక్తితో మరి స్థలంలో దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నారు. మరి మీరు రాకపోతే మీకు పరిచర్య చేయడానికి అవకాశం ఉండకపోయి ఉండును. మీరంతా చేరి వచ్చినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయానికి వచ్చాం. కాకపోతే ఎక్కువ విషయాలు ఉన్న అధ్యాయం అదే అయింది. మనకున్న సమయం కాస్త అది తక్కువైపోయింది. చాలా మంచి విషయాలు మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించవలసిన సంగతులు అనేకాలు ఉంటాయి 5వ అధ్యాయంలో. ఇవన్నీ చెప్పడానికి 5వ అధ్యాయానికి తేలిగ్గా సమయం తీసుకున్న మనం ఒక 3 లేక 4 సెషన్స్లో దీని గురించి ఆలోచించాలి. కానీ మనకున్న సమయం తక్కువ గనక ఎట్లా దీన్ని కుదించి మీకు అందించాలో ఇది ఆలోచించడానికి సర్కస్ చేయాల్సి వచ్చింది. మరి ఏ మేరకు మీకు దీన్ని అందించగలుగుతానో ప్రభువుకు తన కృపనివ్వాలి. విషయాలు మనం అర్థం చేసుకొని నా మనం ఏంటనంటే మీరు తర్వాత ఇది చదివి అంటే వాయిదాలు వేయకుండా త్వరగానే ఈ పుస్తకాన్ని నాకు తెలిసి ఒక 3 లేక 4 సార్లు మీరు చదువుకోగలిగితే, మళ్ళీ మీ సొంత అవలోకనం మీరు చేసుకోగలిగితే చాలా విషయాలు మీకు మీరుగా స్వతహాగా తెలుసుకునే వాళ్ళు అవుతారు. తప్పగా దేవుడు మీకు నేర్పిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. మంచిది. నేను మీకు ఇచ్చిన అసైన్మెంట్ మర్చిపోయాను అనుకుంటున్నారా? చెప్పడం సహోదరులారా అనే సంబోధన ఎన్నిసార్లు వచ్చింది? ఏమ్మా? సంబోధన అన్నాను కదా. సహోదరులందరికీ మినహాయించండి. ఓన్లీ సంబోధన అడ్రస్ చేస్తున్నప్పుడు చెప్పాను. ఎన్ని వచ్చినాయి? 14 రావాలి. మరి వచ్చాయి 14. మంచిది, బాగా చదివారు అన్నమాట. మరి 3వ అధ్యాయంలో విశ్వాసం ఎన్ని మార్లు వచ్చింది? 5 సార్లు వచ్చింది కదా. అంటే దైవజనుడికి వారి విశ్వాస విషయంలో తనకున్న కన్సర్న్ అది ఎంత గొప్పదో మన 3వ అధ్యాయంలో మరి ఒక పరిచారకుని ద్వారా పరిచర్య చేయించడంలోనూ, తాను వారి కొరకు ప్రార్థన చేయటంలోనూ అతని యొక్క శ్రద్ధ మనము చూడగలుగుతాం. చాలా ఎక్కువసార్లు ఉంటుంది. అసలు ఆ విశ్వాసం అనే అంశం చుట్టే మనం ఆలోచించగలిగితే ఒక 5 అంశాలు ఉంటాయి. అది మీరే చదువుకోండి. మరి 5 సార్లు ఉంది కదా. ప్రతిసారి విశ్వాసం అని చెప్పినప్పుడు ఆయన మనసులో ఏముండి ఉంటుంది పౌలు ఇది రాసినప్పుడు అనేది మీరు చదువుకుంటే బాగుంటుంది. సరే, మంచిది. రండి 5వ అధ్యాయాన్ని మనం మార్చి చదువుకుందాం. 1వ వచనం నుంచి 28వ వచనం వరకు ఇలా ఉంది. మనం 10 వచనాలకు 1 గంటన్నర గడిపాం. 12 వచనాలకు అలాగే. తర్వాత మరొక 8 వచనాలకి ఇంకెక్కువ సమయం గడిపాం. 13 వచనాలకి మరి కొంచెం ఎక్కువ సమయమే దొరికింది. మళ్ళీ 18 వచనాలకు కూడా బాగానే సమయం దొరికింది. కానీ విచారం 28కే తక్కువైంది కదా. సరే, అయినా స్ప్లిట్ చేసి
మీరు జ్ఞాపకం ఉంచుకునేలాగా విషయాలైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు నాతో ఫాలో కండి. 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియో లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులనై ఉన్నారు. మరియు రాత్రివారము కాము, మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాము. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనుడకు ఊతనియండి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మా పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాల కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చివరి సెషన్లో కూడా నీ సహాయాన్ని మేము కోరుతున్నాము. మాకు కావలసినంత నీ బోధ మాకిచ్చి మా జీవితాలను చక్కబరిచి నీ రాకడకై మీరు మమ్మలను సంసిద్ధపరచమని, అందుకొరకు మేము సన్నద్ధులమై బ్రతుకున్నట్లుగా మీ కృపాకార్యం చేయమని, ఆదివారం ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు మాకు చక్కని అవకాశాలు, సావాసం, వాక్యం, మంచి పాటలు, మంచి సంగీతం ఇవన్నీ మీరు మాకు అనుగ్రహించారు. మా ఎడల మీకున్న ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయం మమ్మల్ని మేము నీ బలమైన కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, 5వ అధ్యాయం 28 వచనాలు. దీనిని అపోస్తులుని సూచనలు అని పేరు పెట్టుకొని అధ్యయనం చేయవచ్చు.
ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అపోస్తలుని యొక్క సూచనలు. తెస్సలోనిక సంఘమునకు దైవజనుడు ఇచ్చిన అనేకమైన సూచనలు మనకు ఈ 28 వచనాల్లో కనబడుతూ వస్తాయి. ఇందులో మొదటి 11 వచనాలు ప్రభు యొక్క రాకడ కొరకైన సిద్ధపాటు కొరకు ఇచ్చిన బోధ. 12వ వచనం నుంచి 28వ వచనం వరకు సంగముగా మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు పాటించవలసినటువంటి సూచనలు. కనుక 12 నుంచి 28 వచనం అన్ని ఇంపెరేటివ్స్, అనగా ఆదేశపూర్వకంగా చెప్పిన, ఆజ్ఞాపూర్వకంగా చెప్పినటువంటి సూచనలు అన్నమాట. సరే, 5వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో ప్రిపరేషన్, ప్రభు రాకకైన సిద్ధపాటు. తర్వాత 12 నుంచి 28 వరకు మనం చూస్తే అవి ప్రైమ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రాధాన్యమైనటువంటి సూచనలు. సరే, ఈ రెండింటినీ మనం కలిసి మనకున్న కొద్ది సమయంలో మనం ధ్యానం చేయడానికి మన మనసులో నిలుపుకుందాం. మనం ఏ ప్రభువునైతే నమ్మామో, ఏ ప్రభువునైతే మనం వెంబడిస్తున్నామో, ఆయన యునైట్ చేయవాడు, ఆయన డివైడ్ చేయవాడు. ఏంటండి? యునైట్ చేస్తాడు, డివైడ్ చేస్తాడు. జ్ఞాపకం చేస్తాను, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో ఎంత బాగా యునైట్ చేశాడో చూడండి. అక్కడ అంటాడు పౌలు గలతీయులతో మాట్లాడు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. ఈ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు రేషియల్ డిఫరెన్స్ లేదు, జాతి భేదం లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని తారతమ్యం లేదు, కలిపేశాడు ఆయన. తర్వాత 2వ మాట, యజమానుడని దాసుడని లేదు, అంటే సోషల్ డిఫరెన్స్ లేదు. యజమానుల్ని దాసులను కలిపేశాడు. ఫిలోమోను, ఒనేసిము లాంటి వాళ్ళు సహోదరులైపోయారు. తర్వాత స్త్రీ అని పురుషుడని లేదు, అనగా జెండర్ డిఫరెన్స్ లేదు. యేసుక్రీస్తునందు దేవుడు అందరినీ సమానం చేశాడు. ఇది యేసు ప్రభు చేసినటువంటి ఒక పని. ఇదేం చేయడం? ఇది సమైక్యపరచడం. కానీ అదే సమయంలో యేసుక్రీస్తు ఎటువంటి వాడంటే విడగొడతాడు కూడా. వింటున్నారు ఈ మాట? చీకటిని వెలుగును విడగొట్టినట్టు, సత్యాన్ని అసత్యాన్ని విడగొట్టినట్టు, దేవుని సంబంధులని అపవాది సంబంధం విడగొట్టినట్టు ఆయన విడగొట్టేస్తాడు. కలుపుతాడు, చెప్పండి, విడగొడతాడు. తనలో కలుపుకుంటాడు, ఏమండి, తన ముందున్న వారిని విడగొడతాడు. ఇప్పుడు మనం చదివినటువంటి మొదటి 11 వచనాల్లో ఒక 2 ప్రాముఖ్యమైన దినాలు మన మనసులో పడాలి. అప్పుడే ఈ భాగాలు మనకు అర్థమైపోతాయి. ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క రాకడ, మరి ఒకటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అదొకటి, రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ రెండవది. ఏమంటే ప్రభు రిటర్న్ అయ్యేది మధ్యాకాశం వరకు వచ్చి తన సంఘాన్ని ఆయన తీసుకొని పోతాడు. అది రిటర్న్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు యొక్క రాకడ. తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన భూమి మీదకి వస్తాడు. అది రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఈ రెండింటి మధ్య 7 సంవత్సరాలు శ్రమకాలం ఉంటుంది అని మనం ఎరుగుదాం. క్రీస్తు యొక్క ప్రత్యక్షతకు యాకోబు దినమని, ప్రభువు దినమని ఉంది పేర్లు. దానికి ముందు చాలా సూచనలు ఉంటాయి. కానీ ఆయన రాకడకు మునుపు ఆయన ఎప్పుడొస్తాడో తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి దానికేమీ సూచనలు లేవు. కనుక సంఘం కొనుకోబడ్డానికి సూచనలు లేవు. అయితే కొన్ని సూచనలు మన లేఖనాలను బట్టి మనం అధ్యయనం చేసుకోవచ్చు, చెప్తాను మీకు అవన్నీ. కానీ ప్రభు రెండోసారి వచ్చినప్పుడు దాని కొరకు చాలా సూచనలు ప్రభువే చెప్పాడు. అది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అది మనకు కనబడుతూ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అడిగారు, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటో మాతో చెప్పవా అంటే, ఆ ఒలీవల కొండ మీద ఆయన ఆ యుగ సమాప్తికి ముందు సంభవించే
అనేకమైన సూచనలు ఆయన చెబుతూ వచ్చాడు. మెట్టుకు ఆ క్రీస్తు ప్రత్యక్షత దినానికి, తన సంఘం కొరకు ఆయన వచ్చిన రాకడ దినానికి మధ్యలో ఉన్నది 7 సంవత్సరాలే గనక ఆ సూచనల యొక్క ఛాయలు సంఘం ఎత్తబడక మునుపు కనబడుతూ వస్తాయి. దానితో కూడా మనం ప్రభు సంఘం కొరకు వచ్చే ఆ రాకడ సంగతులను మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు దాని కొరకు ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. ఆ సూచనలు ఏంటో చెప్తాను వినండి. ఆయన ప్రత్యక్షతకు సూచనలు చెప్పాడు. అమ్మా వింటున్నారా? కానీ ఆయన రాకడ దొంగ వలె వచ్చినట్టుంటుంది కనుక మీరు మెలకువగా ఉండండి అన్నాడు. దానికి దీనికి మధ్యలో 7 సంవత్సరాలే గనక దాని యొక్క సెగ కొంచెం ఇక్కడ తగులుతుంది గనక ఆ దానికి చెప్పబడిన సూచనల్లోంచి సంఘం ఎత్తబడక వనుపు ఆ సూచనలు కొంచెం కసుమెరుపుగా కనబడుతుంటాయి కాబట్టి తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ప్రభు మాట్లాడిన మాటలన్నీ చూస్తే నా రాకడక మునుపు, నా ప్రత్యక్షక మునుపు, నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? నా రాకడక మునుపు అక్కడికి, నా ప్రత్యక్షతకు మునుపు ఇక్కడికి కొన్ని సూచనలు ఉంటాయని ప్రభు లోకములో ఈ సూచనలు కనబడతాయి అన్నాడు. సైన్స్ ఇన్ ద వరల్డ్ అది తెలుసుకోవాలి మనం. రెండవది, నా సంఘములో ఈ సూచనలు కనబడతాయి. ఎవరి సైన్స్ ఇన్ ద చర్చ్, సంఘములో సూచనలు ఉంటాయి. తర్వాత ఇశ్రాయేలీలో ఈ సూచనలు కనబడతాయి. సైన్స్ ఇన్ ఇజ్రాయిలైట్స్. ఈ 3 ప్రభు చెప్పిన సూచనలు. లోకం చెప్పండి, సంఘం చెప్పండి, తర్వాత ఇశ్రాయేలీల మధ్య సూచనలు కనబడతాయని ప్రభు చెప్పారు. అది ఆయన ప్రత్యక్షతకు ముందు సూచనలు అయిన సంఘం ఆయన కొనిపోయేందుకు ఆయన వచ్చేదానికి వాటి యొక్క సెగ, వాటి యొక్క వేడి, వాటి తీవ్రత ఉంటుంది కనుక నేను కొంచెం వాటిని జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటి సంగతి ఏంటనంటే ఇంక్రీజ్ ఆఫ్ సిన్. పాపం బహుగా విస్తరిస్తుంది కదా. యేసుప్రభు రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు నోవా దినములు జ్ఞాపకం తెచ్చుకోండి, లోతు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి అని ఎందుకన్నాడంటే అవి పాపం విస్తరించినటువంటి దినములవి. ఆదికాండం 6వ అధ్యాయం మనం 11వ వచనంలో చూస్తాం. ఆ దినములలో పాపం బహుగా విస్తరించింది. లోకంలో పాపం యొక్క విస్తరణ అది పెరిగిపోతుంది అని అంటే ఆయన రాకడకు, ఆయన ప్రత్యక్షతకు సమయం ఆసన్నమైంది అని తెలుసుకోవాలి. నెంబర్ 2, లోకంలో ఉండే మరొక గుర్తు ఏంటనంటే కరువులు, భూకంపాలు, అంటే ప్రకృతి వైపరీత్యాలు, నేచురల్ కెలామిటీస్ కలుగుతాయి. ఏమండి, కరువు, భూకంపాలు సంభవిస్తాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినాడు. ఇవి లోకములో కనబడేటువంటి సూచనలు. నేను ఇక లోకం గురించే చెప్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం. కరువులు, భూకంపాలు. వద్దులేండి, చదవద్దు, మన టైం చాలదు కదా. అది 2. 3వ గుర్తు ఏంటనంటే వినండి ప్రియులారా, ఇవ్వండి పని చేసుకునేటువంటి వాళ్ళకి ఇవ్వండి జీతాలు ఇవ్వబడవు, అలాగనే పనులు కూడా దొరకవు. దీన్ని లేబర్ ప్రాబ్లమ్స్ అంటాం. పని చేద్దామంటే పని దొరకదు, చేసిన పనికి తగినంత జీతం రాదు. ఆ కారణం చేత ఏమి జరుగుతుందంటే ఈ ప్రపంచంలో లేబర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఇప్పుడే చూస్తున్నాం మనం. ప్రపంచమంతా కూడా అటు ఎవడ అభివృద్ధి చెందిన దేశాల్లోని ఇదే సమస్య. అమ్మా వింటున్నారా? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఇదే సమస్య. మరి బీద సంఘాల్లో ఇక వేరుగా మీకు చెప్పనక్కర్లేదు. లేబర్ ప్రాబ్లమ్స్ అంతటా ఉన్నాయి కనుక లేబర్ ప్రాబ్లమ్స్ వస్తాయి లోకములని జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఇది చదవాలి ఖచ్చితంగా, ఎందుకంటే తెలియని వచనం కదా, సాధారణంగా తెలియదు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఏమి రాస్తుంది? ఏంటి బాబు? ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక యుందును, పశువుల పనికి బాడుగ దొరకకపోయేను, తన పని మీద పోవానికి నెమ్మది లేక. ఇవన్నీ లేబర్ ప్రాబ్లమ్సే. అక్కడ చెప్పబడిన మాట అంతా లేబర్ ప్రాబ్లమ్స్ కూర్చిన మాటలు. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? మాట్లాడండి. 3. 4వది ఏంటనంటే విస్తృతమైనటువంటి ప్రయాణాలు, అమేజింగ్ ట్రావెల్స్. చూస్తున్నారా? నేను విమానాల్లో తిరుగుతున్నప్పుడు చాలా ఎయిర్పోర్ట్లు చూస్తుంటే పల్లి వెలుగు బస్ కంటే ఏం తక్కువ అవడం లేదు విమానాశ్రయాలు.
పల్లె వెలుగు బస్ స్టాండ్ దగ్గర ఎంత జనం పోగవుతారో ఎయిర్పోర్ట్లో కూడా మనుషులు అంత విస్తృతం అయిపోతున్నారు. ఈ విషయం దానియేలు ఎప్పుడో చెప్పాడు. దానియేలు గ్రంథం 12:4 మనుషులు ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు, ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు విస్తృతమైన ప్రయాణాలు చేసి విస్తారమైన జ్ఞానం గడించేస్తారంట మనుషులు. దానియేలు చెప్పాడు. ఆ ప్రభు దినానికి ముందు, ఆయన రాకడ దినమనక ముందు లోకములో కనబడేటువంటి ఇది ఒక సూచన. దాదాపుగా కనబడుతుంది. విస్తృతమైన ప్రయాణాలు చేస్తున్నారు మనుషులు. అమ్మ వింటున్నారా? అధికమైన జ్ఞానం గడించారు మనుషులు. అసలు యుగానికి ఏమంటారు తెలుసా? చెప్పండి, యుగం పేరేంటి? హైందవ భాషలో కలియుగం. పర్లేదు, తప్పలేదు, కరెక్టే చెప్పావు. ఆ తర్వాత ఇది ఏమి యుగం? కృపాయుగం. క్రైస్తవ భాషలో చెప్పారు, ఇదే కరెక్టే. అటు కలియుగం రైటే, ఇటు కృపాయుగం కరెక్టే. సోషల్ లాంగ్వేజ్లో చెప్పండి. ఇప్పుడు నాకు సాంఘిక భాషలో చెప్పండి, ఇది ఏమి యుగం? ఆధునిక యుగం ఎప్పుడో దాటిపోయాం మనం. ఆధునిక యుగం దాటి ఆధునికాంతరే పోస్ట్ మోడర్నిజంకి వచ్చాం. పోస్ట్ మోడర్నిజం దాటిపోయి అమ్మ వింటున్నారు మీరంతా, ఏమండి, ఇంటర్నెట్ యుగానికి వచ్చాం. ఇప్పుడు ఈ యుగానికి ఏమని పిలుస్తారంటే ఎపోగ్లోమియో ఏజ్ అని అంటారు. ఎపోగ్లోమి అంటే అన్నీ మాకు తెలుసు అనే తరం. అంటే ఈ తరం వాళ్ళకి ఏది మరుగ్గా లేదు. ఎపోగ్లోమియో అంటే మొత్తం అంతా మాకు కనబడుతుంది, మొత్తం అంతా మాకంతా తెలుసు అనుకునే తరం. ఇదేదో చెప్పి ఇదేంటి వింతగుందనంటే మన పిల్లంటారు, అదేంటి డాడీ ఇది మాకు ఎప్పుడో తెలుసు అంటున్నాడు. ఒరే నీకట్లా తెలుసునంటే ఎప్పుడో ఇంటర్నెట్లో చూసేసాను డాడీ, మా బాగా తెలుసు. ఈ ఏఏ వచ్చిన తర్వాత వింటున్నారా లేదా మీరు? ఏమంటే విస్తారమైన తెలివితేటలు పెరిగిపోయినాయి. ఇప్పుడు యుగం అన్నీ తెలిసిన యుగం ఇది. దేవుడు ఒక్కడు తప్ప, దేవుడు ఒక్కడే మినహాయించి ఇది అన్నీ తెలిసిపోయిన యుగం అయిపోయింది. కనుక ఎందుకు ఎట్లా అయినారంటే విస్తృతమైన ప్రయాణాలు చేసి విస్తారమైన జ్ఞానం సంపాదించి ఆలకిస్తున్నారా? లోకములో ప్రభు యొక్క రాకడక మునుపు, ఆయన ప్రత్యక్షతకు మునుపు కనబడేటువంటి సంఘటనలు ఇవి లోకములో కనబడతాయని ప్రభువే చెప్పారు. అవి కనబడిపోతున్నాయి. రండి, ఇంకా అయిపోయింది. సంఘములో సూచనలు చెప్తాను. ఆయన రాకడకు, ఆయన ప్రత్యక్షతకు ముందు సంఘములో కొన్ని సూచనలు కనబడతాయంట. అది ప్రభువే చెప్పారు. అది పౌలు గారు రాశారు. 1 తిమోతి పత్రిక 4:1 ఏమండి, 4:1 ఇలా ఉంటుంది. అయితే కడవర దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి ఆగండి విశ్వాస భ్రష్టులైపోతారట. సంఘములో ఉన్నవారు విశ్వాస భ్రష్టులుగా తయారవుతుంటారట. అంటే పౌలు ఏం చెప్తున్నాడు? ఇంక్రీజింగ్ ఆఫ్ అపాస్టసీ, విశ్వాస భ్రష్టత్వం పెరిగిపోతుంది సంఘంలో. విశ్వాసులుగా కనబడ్డారండి ఇంతవరకు. ఏదో బోధ విన్నారు, ఏదో అది దెయ్యముల బోధ. వినండి, ఇక్కడ చెప్తాను. బోధలు 3 రకాలు. ఒకటి సుబోధ, అది హెల్దీ డాక్ట్రిన్, అది వినాలి. రెండవది ఏంటంటే హెరసీ, అంటే దుర్బోధ, అది చాలా ప్రమాదకరమైనది. అమ్మ వింటున్నారు, మన పాడు చేస్తుంది. మూడో బోధ ఏంటంటే కల్ట్, అది భిన్నమైన బోధ, అది మరీ ప్రమాదకరమైనది. మళ్ళీ చెప్పనా? సుబోధ, దుర్బోధ, భిన్నమైన బోధ ఉన్నాయి నూతన నిబంధనలో. ఇప్పుడు సుబోధ అది మంచిది, దాని దగ్గర మనం బ్రతకాలి. దుర్బోధ అది మన పాడు చేస్తుంది, అది చాలా ప్రమాదం. భిన్నమైన బోధ అంతకంటే చాలా ప్రమాదం, పోల్చుకోలేము దాన్ని. భిన్నమైన బోధను, ఇది అసలు బోధ దుర్బోధ పోల్చుకోలేనంతగా ఉంటుందన్నమాట అది. కాబట్టి వినండి ప్రియులారా, అంచె దినముల యందు ఎవడ సంఘములో ఉన్నటువంటి మనుషులు ఇలాంటి దెయ్యముల బోధ మీద లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారంటే ఎక్కువ మంది సంఘములో కనబడుతున్న ఇదొక సూచన. మరో సూచన చెప్తాను వినండి. 2 తిమోతి పత్రిక 3:5 మరొక సూచన ఉంటుంది. అదేంటనంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉంటారు. అంటే హిపోక్రసీ బాగా పెరిగిపోతుంది సంఘంలో, వేషధారణ బాగా పెరిగిపోతుంది. పైకి భక్తి గల వారు ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించరు, వేషధారులు ఎక్కువైపోతారు సంఘాలలో. ఇది సంఘముల సూచన. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 2. 3 చెప్తాను చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 3:14-20 లూక్ వార్మ్నెస్, అంటగా నిలువెచ్చనితనం పెరిగిపోతుంది. వాళ్ళు వెచ్చగా ఉండరు, చెప్పరే.
వాళ్ళు చల్లగా ఉండరు, నిలువెచ్చగా ఉంటారు. లూక్ వార్మ్నెస్ సంఘంలో పెరిగిపోతుంది. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 3. 4వది ఏంటంటే మచ్ పెర్సిక్యూషన్, హింసలు అధికమైపోతూ కనబడుతుంటాయి. యేసు ప్రభు చెప్పారు, అంచె దినాలలో నా రాకడక మునుపు, నా ప్రత్యక్షతక మునుపు ఇదే సంభవిస్తుంది. మత్తయి సువార్త 24:9-10 అది కనబడుతూ వస్తుంది. చాలు ఈ సూచనలు. అమ్మ గమనిస్తున్నారా? ఇవి ఆల్రెడీ సంఘాల్లో మొదలైపోయినాయి. విశ్వాస భ్రష్టులు మొదలయ్యారు, వేషధారులు మొదలైపోయారు. అర్థమవుతుందని చెప్పే మాట. అధికమైన హింస ఆరంభమైపోయింది. నిలువెచ్చని క్రైస్తవులు పెరిగిపోతున్నారు. ఇది ఏమిటి అంటే ఆయన రాకడకు ఇవ్వండి, ఆయన ప్రత్యక్షతకు, అది యుగ సమాప్తికి ముందు కనబడేటువంటి సూచనలు అయిపోయింది. ఇశ్రాయేల్లో ఒక సూచన చెప్తాను. అంటే చాలా చెప్పుకోవచ్చు, కానీ ఒకటి చాలు. అదేంటనంటే జ్ఞాపకం చేస్తాను, వినండి. ఇశ్రాయేల్ దగ్గర కనబడే సూచన ఏంటనంటే వినండి ప్రియులారా, బడ్డింగ్ ఆఫ్ ఫిగ్ ట్రీ, అనగా అంజూరపు చెట్టు చిగురిస్తుంది. బడ్డింగ్ ఆఫ్ ఫిగ్ ట్రీ అనగా అంజూరపు చెట్టు చిగురిస్తుంది. యెషయా గ్రంథం 11:11-12 దాన్ని మనం చూస్తాం. ప్రియులారా, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులు 10 గోత్రాల వారు, చెదిరిపోయినటువంటి 2 గోత్రాల యూదులు, వీళ్ళంతా మళ్ళీ తిరిగి వారు చేరుకుంటారు ఒక దగ్గరికి. అమ్మ ఆలకిస్తున్నారా? వాళ్ళందరూ దేవుని కొరకు సైన్యంగా మారతారు. 1948 మొదలైంది వాళ్ళు తిరిగి చేరుకోవడం. ఎప్పటికే చాలా గోత్రాల వారు చేరుకోవలసిన తమ స్థానాలుగా చేరుకొని వారు ఒక దేశంగా వారు డిక్లేర్ అయ్యి వారు దేశంగా తయారయ్యారు. అది మనం చూస్తున్నాము. వారు నిరంతర యుద్ధాలు చేసుకుంటూ వారు ఉనికిని కాపాడుకుంటున్నారు. వారందరూ ఏకమైన రోజున వారు ఈ ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశముగా, జనాంగంగా మారనై ఉన్నారు. ఇక వారి అగ్రికల్చరల్ సిస్టమ్, తర్వాత వాళ్ళ యొక్క టెక్నాలజీ, తర్వాత వాళ్ళకి ఆర్మీ ఫోర్స్, ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నాయి. ఇవ్వండి, అన్నిటినీ దేవుడు ఎలాగ రెస్టోర్ చేస్తాడో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకోవడం సమయం లేదు. కానీ ఇశ్రాయేల్లో సూచనలు, సంఘములో సూచనలు, లోకములో సూచనలు, ఇవి కొసమెరుపులప్పుడే మనకు కనబడతా ఉన్నాయి. కనుక ఆయన ప్రత్యక్షమయ్యేసరికి వాటి తీవ్రత పెరుగుద్ది. ఆయన సంఘం కొరకు వచ్చే ముందు దాని ఒక సెగ, దాని వేడి ఆల్రెడీ కనబడిపోతూనే ఉంటుంది. ఆల్రెడీ మనం అనుభవిస్తున్న వారమే. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే విడగొడుతున్నాడు. ఇప్పుడు అమ్మ వింటున్నారా? ఎలా విడగొట్టినాడు అంటే మీరు 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే, అమ్మ వింటున్నారా? ఇది కొంతమందికి తెలుస్తుంది, ఇది కొంతమందికి తెలియదు. అమ్మ అవేర్నెస్, ఇగ్నోరెన్స్. ఇవ్వండి, ఆయన దినము విషయమై అవేర్నెస్ కలిగి ఉండే వాళ్ళు, నమ్మినటువంటి వాళ్ళు మీరు భలే ఎదురు చూస్తుంటారు. నమ్మనటువంటి వారు అజ్ఞానంతోనే ఉంటారు. ఇదొక డివిజన్ విడగొట్టాడు ఇందులోని. దాని తర్వాత మరొక డివిజన్ ఏంటనంటే పగటివారు, చీకటివారు. అమ్మ అర్థమవుతుందా? మనం చదివినవే, నేనే వేరుగా చెప్పడంలా. పగటివారు చెప్పండి, చీకటివారు వేరు చేసేసాడు. దాని తర్వాత మెలకువగున్నోళ్ళు, మత్తుగా ఉన్నోళ్ళు. తప్పుడు చదివిందే కానీ మెలకువగున్న వాళ్ళు చెప్పండి, మత్తుగా ఉన్నవాళ్ళు. ఇదొకటి. మరో డివిజన్ ఏంటంటే రక్షణ పొందడానికి ఇవ్వండి ఏర్పరచబడిన వారు, తీర్పు ఉగ్రత పొందడానికి ఏర్పాటు చేయబడినవారు. సాల్వేషన్, జడ్జిమెంట్. అమ్మ వింటున్నారా? యేసు ప్రభు యొక్క సువార్త ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు విశ్వసించి ప్రియులారా నీతిమంతునిగా తీర్చబడి, పరిశుద్ధపరచబడి, ఆ మహిమ కొరకు ఎదురు చూస్తున్న దేవుని పిల్లలు, ఎరిగిన వారు, మనం పగటి వారము, మనము వింటున్నారా వినండి, మేల్కొని బతుకుతున్నాము, మనం రక్షణ పొందడానికి నియమించబడ్డాము. ఇది లైన్. సువార్త ప్రకటించబడిన వీళ్ళు వినరు సరికదా, చెప్పే వాళ్ళని కూడా బాధ పెడతారే. వాళ్ళు ఎవరంటే అజ్ఞానులు, వారు చీకటి సంబంధులు, వారు మత్తెక్కున్నవారు, వారు ఉగ్రతకే పనికొస్తారు అని అట్లా డివైడ్ చేసినాడు. మనం చదివిన 11వ వచనాల్లో అదే ఉంది. కాబట్టి ప్రియులారా, ఎరిగిన వారంగా, అమ్మ అవేర్నెస్ కలిగిన వారంగా, ప్రభు వస్తాడు, మమ్మల్ని తీసుకుని వెళతాడు అనేటువంటి ఎవడి గ్రహింపు కలిగిన వారంగా, లేక అవగాహన కలిగినటువంటి వారంగా, పగటి వారంగా, ఇవన్నీ మేల్కొని ఉన్న వారంగా, రక్షణ పొందడం నియమించబడిన వారంగా మనం ఆయన రాకకై మనం సిద్ధపడాలి. అది ఎప్పుడు మనకు తెలియదు గనక, ఆయనే చెప్పలేదు గనక సిద్ధపడాలి.
ఆయన వచ్చిన రోజున మనం ఎత్తబడతాం గనక ఆ ప్రిపరేషన్ కొరకు ఎత్తబడిన వారు, మనకంటే ముందు ఎత్తబడిన వారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయినారో అలా ప్రిపేర్ అవ్వడం నేర్చుకోవాలంతే. ఏ పెద్ద ఏమండి తల కింద పెట్టుకొని కాలు మీద పెట్టి మన మీద జపాలు చేయనక్కర్లేదు, సర్కసాలు చేయనక్కర్లేదు. మనకంటే ముందు ఎత్తబడిన వాళ్ళు ఉన్నారుగా, వారు ఎలా ఎత్తబడ్డానికి సిద్ధపడ్డారో అలాగ మనం ఎత్తబడ్డానికి సిద్ధపడితే మనం సరిపోతాం. అలా ఎత్తబడ్డానికి సిద్ధపడిన మనం ఆలకిస్తున్నారా, రక్షించబడ్డానికి మనం నియమించబడిన వారమని తెలుసుకోవాలి. అలాగనే మనం మెలుకుతున్న వారంగా ఎంచుకోవాలి. మన పగటి సంబంధులమని గ్రహించాలి. మన అవగాహన కలిగిన మనుషులం అని ఎరగాలి. కాబట్టి ఆ ప్రిపరేషన్ మనకంటే ముందు ఎత్తబడిన వారు ముగ్గురు. ఆల్రెడీ వాళ్ళకి ర్యాప్చర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, వాళ్ళు ఎత్తబడ్డారు. చూపిస్తాను చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాను, బ్రతుకుంటుండగానే ఎత్తబడిపోయినాడు హానోకు. కనుక హానోకు ఎత్తబడ్డానికి ఎట్లా సిద్ధపడినాడనంటే రెండు మాటలు చెప్తాను వినండి. మొదటి మాట, దేవుని యందు విశ్వాసంతో దేవునికి ఇష్టడే బతికాడు. దానికి హెబ్రీ 11:5 కలుపుకోండి. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టడే బ్రతికాడు, అది హెబ్రీ 11:5. రెండో సంగతి ఏంటనంటే అతను కొడుపోబరక మునుపు దేవునితో నడిచినవాడు అయ్యాడు. అంతే అమ్మ వినండి. ఫెయిత్ ఇన్ గాడ్, వాక్ విత్ గాడ్. దేవుని యందు విశ్వాసం, దేవునితో నడక. ఈ రెండు కారణాలు హానోకు ఎత్తబడ్డానికి, చాలా కారణాలు ఉన్నాయనుకోండి, ఈ రెండు ప్రధానమైన కారణాలు అయితే కనుక ప్రభు వస్తారు, నేను ఎత్తబడతాను అని ఆశతో ఎదురు చూస్తున్న క్రైస్తవ సంఘం ఆయన మీద విశ్వాసంతో బ్రతకవలసి ఉంది, ఆయనతో కలిసి నడవలసి ఉంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత రెండవ సంగతి, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి ప్రియులారు, చూపిస్తాను. అది ఏలియా ప్రస్తావన. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఏమాయను, ఆరోహణమాయను. బైబిల్లో ఎత్తబడిన రెండో వ్యక్తి, మరణమును చూడకుండా ఎత్తబడిన వాడు ఏలియా. ఏలియా దగ్గర ఉన్న అనుభవం ఏంటనంటే, మొదటి అనుభవం సపరేషన్ ఫర్ గాడ్, దేవుని కొరకు ప్రత్యేకించబడుట. ఆ ఇశ్రాయేలు దేశం అంతట్లో ఆ రాజు ఆహాబు యొక్క భార్య యెజబెల్ పుణ్యమ అంటూ అందరూ బయలుదేవతలను ఆరాధించేస్తున్నారు. ఆ అమ్మగారు బయలుదేవత మిషనరీ. అసలు ఆహాబు ఆమెను పెళ్లి చేసుకోవడమే తప్పిదం. ఆ యెరుబ్బయలు కుమార్తె అయిన యెజబెలుని పెళ్లి చేసుకుంటే ఆమె బయలుదేవత మిషనరీలాగా దేవుని ప్రజల మధ్యలోకి వచ్చి బయలుదేవత ఆరాధన మొదలుపెట్టింది. దేవతా స్తంభాలు కట్టేసింది, పూజలను తయారు చేసేసింది. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక పక్షమైపోయినారు. ఏలియా దేవుని కొరకు ఒక్కడు ప్రత్యేకించబడున్నాడు. ఇంకా ఇవ్వండి లెక్క పెట్టే కొంతమంది జనసంఖ్య కూడా ఉన్నారు ఆయన కొరకని శేషం, అది వేరే సంగతి. కానీ ఏలియా దగ్గర కనబడిన అనుభవం ఏంటంటే ఆయన దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు ఒకటి. రెండో అనుభవం ఏంటనంటే దేవుని కొరకు సవాలు విసిరినవాడు. ఎట్లా సవాలు విసిరాడో తెలుసండి. ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య మీరు తడబడుచుంటారు, యెహోవా దేవుడైతే ఆయన్ని మీరు ఆశ్రయించండి, ఆరాధించండి, లేదా బయలుదేవుడైతే దాన్నే మీరు ఆరాధించండి అని అరిచాడు ఆయన. తమిళ నాతో ఉన్నారా? హానోకు దగ్గర దేవుని యందు విశ్వాసం, దేవునితో నడవడం. ఏలియా దగ్గర చెప్పండి, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డం, దేవుని కొరకు సవాలు విసరడం. ఇదే ప్రిపరేషన్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకైన మన సిద్ధపాటు, అది నేను చెప్తున్నానంతే. అటు తర్వాత ఎత్తబడిన ఆయన మరణించిన తరువాత పునరుత్థానం చెంది ఎత్తబడ్డాడు.
ఎత్తబడ్డంలో ఈ రెండు గుంపులు ఉన్నాయి. మనకంటే ముందు మరణించిన వారు వాళ్ళ పునరుత్థానం చెంది వారు కొనుక్కోబడతారు. బ్రతుకున్నటువంటి మనం మరణం చూడకుండానే మనం రూపాంతరం చెంది మనం ఎత్తబడతాము అన్నాడు. ప్రభు యొక్క ఆ రాకడలో మరణించిన వారు ఎత్తబడతారు, సంఘ పరిశుద్ధులు, లేదంటే బ్రతుకున్నటువంటి వారు సంఘ పరిశుద్ధులు వీళ్ళు ఎత్తబడతారు. గనక మరణం చూడకుండా ఎత్తబడిన దానికి వీళ్ళిద్దరే ఉదాహరణలు. మరి మరణించిన తర్వాత ఎత్తబడ్డానికి ఉదాహరణ ఎవరు? లూకాసు వార్త 24 అధ్యాయం తెరవండి. లూకాసు వార్త 24 అధ్యాయం 51వ వచనం ఇలా ఉంది. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఏమాయను? ఆరోహణడాయను. మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఆయన కూడా ఎత్తబడ్డాడు. సరే, ఎత్తబడ్డానికి మొదటి కారణం ఏంటి అని అంటే, నేను ఏలియాకి 2 రెఫరెన్స్లు చెప్పినట్లేదే, చెప్పానా? నేను చెప్పలేదు. దేవుని కొరకు ప్రత్యేకించబోట దాని రెఫరెన్స్ వేసుకోండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుని కొరకు సవాలు విసురుతూ బ్రతకడం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏమండి? 21వ వచనం. ఇది సవాలు, అది ప్రత్యేకించుకోవడం. తమ్ముడు, ఇది సవాలు, వెనకాల చెప్పారు, అంత ముందుది ప్రత్యేకించుకోవడం. ఇప్పుడు యేసుప్రభు ఎత్తబడ్డాడు, మరణించి పునరుత్థానం, ఇప్పుడు ఎత్తబడ్డాడు. ఈయన ఎత్తబడ్డానికి ఏం దగ్గర ఉన్నది ఏంటి అంటే మళ్ళీ రెండే చెప్తాను. ఒకటి, దేవుని చిత్తము చేయడం. యోహాను సువార్త 6:38 ఉంటుంది. ఏమంటాడు ప్రభు? నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చేతని. దేవుని చిత్తము చేయుట ఆయన ఎత్తబడేందుకు ఒక ప్రిపరేషన్. ఆలకిస్తున్నారా? తర్వాత యోహాను సువార్త 8:50లో నేను నా మహిమ నిమిత్తం బ్రతకడం లేదు, తన మహిమ కొరకు వెతుకుతూ తిరుగుచుండే వాడు వేరొకడు ఉన్నాడు లేండి అన్నాడు. అంటే యేసుప్రభు భూమి మీద బ్రతికినప్పుడు దేవుని మహిమపరచాలని బ్రతికాడు. ఇది ప్రిపరేషన్. మొత్తం 6 ఒక దగ్గర పెట్టండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ నిమిత్తం మనం సిద్ధపడాలి అంటే ఈ 6 అనుభవాలు కల్టివేట్ అవ్వాలి, మన జీవితాలు పండాలి. మళ్ళీ చెప్తాను వినండి. దేవుని యందల విశ్వాసం 1, దేవునితో నడక 2, దేవుని కొరకు ప్రత్యేకించబోట 3, దేవుని కొరకు సవాలు విసురుతూ బ్రతుకుట 4, దేవుని చిత్తమును చేయుట 5, తర్వాత దేవుని మహిమపరచుట 6. అంతే. అర్థమవుతుందా? ప్రభు యొక్క రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధపడే ప్రక్రియలో ఏమండి ఈ 6 ప్రిపరేషన్ టిప్స్, ఈ 6 సిద్ధపాటు చిట్కాలు మన జీవితంలో అలవర్చుకోవాలి. అసలు నేను దేవుని యొక్క బిడ్డగా, దేవుని కుమారుడుగా బ్రతుకుతున్నప్పుడు ఈ 6 అనుభవాల్లో నేను చేస్తున్న ప్రతి పని, నేను చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ, నేను మాట్లాడుతున్న మాటలు దేవుని మహింపరుస్తున్నాయా? నా జీవితంలో దేవుని చిత్తాలు చేస్తున్నానా? దేవుని కొరకు ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నానా? దేవుని కొరకు నేనేమైనా ప్రత్యేకపరుచుకున్నానా? దేవునితో కలిసే నేను నడుస్తున్నానా? దేవుని యందల పటిష్టమైన విశ్వాసమే కలిగి ఉన్నాననేది ఇదో చెక్ లిస్ట్ మీకు సంవత్సరాంతమున. ఈ రెండింగ్లో వింటున్నారా? ఇది మనందరిగా చెక్ లిస్ట్. ఈ 6 అనుభవం ప్రియుల ఈ 6-fold ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుందంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. ఈ సిద్ధపాట్లు ఎవరుంటారు? రక్షణ పొందువారు. ఈ సిద్ధపాట్లు ఎవరుంటారు? పగటి సంబంధులు. ఈ సిద్ధపాట్లు ఎవరుంటారు? మెలకుగున్నవారు. ఈ సిద్ధపాట్లు ఎవరుంటారు? ఆయన రాకడ గురించి అవగాహన కలిగిన వారు. అవగాహన లేక అజ్ఞానంగా ఉండే వాళ్ళకి వర్తించవు. చీకటి సంబంధులకి ఇది వర్తించదు, రాత్రి సంబంధులకి. మత్తెక్కున్న మనుషులకి ఇది అర్థం కాదు. ఉగ్రత కొరకే సిద్ధమైపోతున్న వారికి ఇది అర్థం కాదు. దానికి భిన్నంగా ఉన్నవారు ఏమండి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నవారు, వారు ఇలాగనే సిద్ధపడాలి. కనుక తెస్సలోనిక విశ్వాసులారా, సిద్ధం కండి. ఆయన రాకడకై మీరు ఇలాగ సిద్ధం కండి. మీరు మత్తెక్కుండొద్దు, మీరు రాత్రి సంబంధుల్లా బ్రతకొద్దు, మీరు ఉగ్రత కొరకు నియమించబడిన వారు కారు, మీరు అవగాహన లేని మనుషుల కారు మీరు. ఇది అర్థం చేసుకుని బ్రతకండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇదే సెకండ్ పోర్షన్.
ఇంకెక్కువ చెప్పలేను, అవన్నీ వివరాలను మొదలు పెడితే చాలా సమయం పడుతుంది. మీరు ధ్యానం చేయండి వాటి గురించి. రెండవ సంగతి ఏంటంటే అపోస్టల్స్ ఇన్స్ట్రక్షన్స్, అపోస్తలుడు ఇచ్చిన సూచనలు ఉన్నాయి. అలా సిద్ధపడుతూనే ఈ సూచనలు ఫాలో అవుతూ మీరు బ్రతకండి అని 12వ వచనం నుంచి 28వ వచనం వరకు కొన్ని ఇంపెరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, ఆదేశపూర్వకమైన సూచనలు ఆయన చెప్పినారు. సరే, ఆ సూచనలకు వెళ్ళకమును ఒక విషయం చెప్తాను, వినండి. వింటున్నారా మీరంతా? మనందరి కుటుంబాలు, ఎవరి కుటుంబం వాళ్ళది. నా కుటుంబం దేవుని యొక్క చిన్న సంఘం. ఏంటంటే నా కుటుంబం ఏంటి? దేవుని యొక్క చిన్న సంఘం. దేవుని సంఘం ఏంటి అంటే దేవుని యొక్క పెద్ద కుటుంబం. మన కుటుంబాలు దేవుని యొక్క చిన్న సంఘాలు. ఏమంటే దేవుని సంఘం దేవుని యొక్క పెద్ద కుటుంబం. నేనేమంటానంటే క్రైస్తవులకు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నట్టు ఉండండి, మీరు సంఘంలోకి వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్నట్టు ఉండండి. అర్థమైందని నేను చెప్పే మాట. ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుండాలి? సంఘంలో ఉన్నట్టు ఉండండి. మీరు సంఘంలోకి వచ్చినప్పుడు ఎట్లుండాలి? కుటుంబంలో ఉన్నట్టు ఉండండి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా సంఘములో జీవించడం క్రైస్తవులుగా ఇది ఫ్యామిలీ లైఫ్. కాబట్టి మీరు ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేయాలో, ఈ చర్చ్ ఫ్యామిలీ లైఫ్ సుమా, ఇది సంఘ కుటుంబ జీవనం ఎలా లీడ్ చేయాలో మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఒక్కొక్కటి చెప్తాను, ఇవి అవలంబించాలి సుమా. రాసుకొని జ్ఞాపకం పెట్టుకుని వదిలేయడానికి కాదు, ఇవన్నీ అవలంబించవలసిన విషయాలు. సరే, 12-13 వచనాలు ఏమన్నాడంటే ఫ్యామిలీ లీడర్షిప్ విషయంలో ఇట్లా ఉండండి అన్నాడు. ఈ 2 వచనాలు ఫ్యామిలీ లీడర్షిప్ ఏంటవి? మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడచ్చు, ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి, వారి ప్రేమను బట్టి వారితో ప్రేమతో చెప్పండి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మీకు ఘనముగా ఎంచవలనని చెప్పండి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అలా అయితే అప్పుడు మీరు ఒకరితొకరు సమాధానంగా కూడా ఉంటారు అన్నాడు. సరే, 12-13 వచనాల్లో మీరంటే ఫ్యామిలీ లీడర్షిప్, ఈ చర్చ్ ఫ్యామిలీ లీడర్షిప్లో వాక్యముతో మన పరిచర్య చేసి మనకు బుద్ధి చెప్పొచ్చున్న వాక్య సేవకుని విషయమై 4 వైఖరులు కలిగి ఉండాలంట. మొదటి వైఖరి యాక్సెప్ట్ హిమ్. దేవుడు నాకు బుద్ధి చెప్పడానికి, దేవుడు తన వాక్యంతో నాకు పరిచర్య చేయడానికి ఆయన నిలిపాడు అని ఆయనను అంగీకరించు. యాక్సెప్ట్ చేయ ముందు. యాక్సెప్ట్ చేసిన తర్వాత, అమ్మ వింటున్నారా, తర్వాత ఏమన్నాడో తెలుసండి, మీరు ఆయన అభినందించండి. ఎప్రిషియేట్ హిమ్. అభినందించు. అన్న ఈరోజు వాక్యం చెప్పారే, అది నా జీవితానికే పనికొచ్చేలా ఉంది. దేవుడు మంచి తలంపులు మీకు ఇచ్చాడు, నాతో దేవుడు మీ ద్వారా మాట్లాడాడు, మీ పరిచర్యలో నేను బ్లెస్ అయ్యాను. కొంతమంది ఎట్లుంటారనంటే కూర్చుని అలాగే వింటారు, వెళ్ళిపోయినప్పుడేమో సేవకుడితో కూడా కలిసి కూడా ఏం మాట్లాడరు. నేను ఒకసారి మా విజయవాడకు వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్లో, వైజాగ్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కడ అనుకున్నాను. వింటున్నా, నా ముందు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో హడావిడిగా వచ్చాడు, నాకంటే ముందు ఏదో ఎక్కేద్దామని త్వరపడుతున్నాడు. టైం ఉంది కదా, ఆగొచ్చుగా. కొంతమందికి ఊరికి ఉబలాటం ఎక్కువ, గబగబా ముందు ఎక్కుతున్నాడు. ఎక్కుతుంటే ఒక ఆయన పక్కన వచ్చి సార్ 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 అంటుంటే, ఇవ్వడవయ్యా ఏంటి అంటున్నాడు. సార్ మీరే సార్, నాకు హార్ట్ ఆపరేషన్ చేశారు, ఈరోజు బతుకున్నానంటే మీరు ఆపరేషన్ చేయబట్టే సార్ అంటున్నాడు. సరేలే అని వెళ్ళిపోతున్నాడు. అంటే వాడు కృతజ్ఞత చూపినా కూడా ఆ కృతజ్ఞతను స్వీకరించడానికి కూడా ఈ కార్డియాక్ సర్జన్కి టైం లేదు, గబగబ ఎక్కేస్తున్నారు. పాప ఆయనేం తొందరలో ఉన్నారో. నాకు అనిపించింది, అరే హృదయానికి, అదే గుండెకి ఆపరేషన్ చేసి బతుకునిచ్చినటువంటి వాడికి వందనాలు చెప్పడానికి ఏం హైరాణ పడుతున్నాడు ఇతను. నిత్యత్వంలో యుగయుగాలు జీవించడానికి ఆ గుండెకు సర్జరీ కొరకు వాక్యంతో సేవ చేసే సేవకుడికి ఒకడో వందనాలు చెప్పడం ఈ దుర్మార్గులు అనిపించింది నాకు ట్రైన్ ఎక్కుతుంటే. అరే భూమి మీద మా ఆపరేషన్ అయినా 1000 సంవత్సరాలు బతికేస్తాడు ఆయన, చెప్పరేమమ్మా. మహా ఉంటే మరికొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతుకుతాడేమో ఆయన, అంటే కొంచెం వయసులో ఉన్నాడులేండి.
ఒక 20-30 సంవత్సరాలు బతకడానికి అతను ఆపరేషన్ చేసి మేలు చేశాడట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు అంటుంటే అతను థ్యాంక్స్ కూడా యాక్సెప్ట్ చేయడానికి పాపం ఈయన మనసు లేదు. అయినా వాడు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నప్పుడు, అరే సంఘాల్లో మా వాళ్ళు ఏంటి యుగ యుగాలు జీవించే ఆ నిత్యత్వం కొరకు మేము కూడా హార్ట్ సర్జరీ చేస్తున్నాం, కాకపోతే మేము మెడికల్ డాక్టర్లం కాదు, ఏమండి యుగ యుగాలు జీవించడానికి నిత్యత్వం ఉండడానికి హార్ట్ సర్జరీ చేస్తున్నా, మాకు థ్యాంక్స్ కూడా ఒకటి చెప్పడం లేదు. అలా ట్రైన్లో కూర్చుని అదే ఆలోచిస్తున్నా. కొంతమంది ఎప్రిషియేట్ చేయడం రాదు. ఒక విషయం చెప్పనా, నీకు అభినందించడం రాకపోతే విమర్శించే హక్కు నీకు లేదు. నీకు అభినందించడం చేత కాకపోతే గద్దించే హక్కు కూడా నీకు లేదు. మనం నమ్మిన ప్రభు ఎంత బాగా అభినందిస్తాడండి. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అభినందించాడా నతనయేలుని? సీమోను బర్యోనా నీవు ధన్యుడు అని అభినందించాడా? ఏమండి పేతుర్ని? ఏమంటే అలా చూస్తున్నారు, గుడ్లు అప్పగించి నిజమా కాదా చెప్పండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదునని ఆ సంఘాలను అభినందించాడా ప్రభు? మరి ఆయన పిల్లలంగా మనం ఎవరైనా ఒక మనిషిలో ఒక యోగ్యత ఉంటే, ఒక మంచిది కనబడితే అభినందించడం రాకపోతే ఎట్లా? ఇది ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి ఒక లీడర్ని దేవుడు ఇచ్చాడు కనుక ఈ చర్చ్ ఫ్యామిలీ లీడర్ని యాక్సెప్ట్ చేయి ఒకటి, తర్వాత ఎప్రిషియేట్ చేయి రెండు, మూడోది లవ్ హిమ్, ప్రేమించు ఆయనను. అదే చెప్పాడు, ప్రేమతో అన్నాడు. ఏంటంటమ్మా ఏంటిది? ప్రేమించు. తర్వాత ఎన్ని చెప్తానన్నాను మీకు ఇక్కడ? 4, 5 వచ్చా, ఇంకోటి ఏదో వచ్చేస్తుంది బుర్రలోకి, అది కూడా చెప్పేస్తానండి. ఏమండి తర్వాత ఏమన్నాడో తెలుసా అండి? మొదటిది ఏంటి చెప్పండి అమ్మా? అంగీకరించు. రెండవది అభినందించు. చెప్పండి. మూడవది ప్రేమించు. నాలుగవది ఏంటనంటే అమ్మా వింటున్నారు, ఆనర్ హిమ్, ఘనపరచు. అదే చెప్పాడు ఇక్కడ, ఘనముగాయించండి. ఈ క్రైస్తవులకేం మైదార్ రోగమో కానీ మా సేవకుడు మేము గణపరుస్తామని మా చేతిలో ఒక బొకే పెట్టి, మా మెడలో ఒక దండేసి, మా ఒంటి మీద ఒక సాల్వా కప్పి ఎంత గణపరిచాం అనుకుంటారు. నీ గణపరచడం తగలయ్యా, అదేం గణపరచడం? సేవకుడు గణపరచడం ఎట్లనంటే, నెక్స్ట్ స్టెప్ చెప్తాను విను. హానర్ చేయడం అంటే ఒబే హిమ్, అది హానర్ చేయడం. అతను చెప్పిన వాక్య బోధను స్వీకరించి విధేయత చూపిస్తూ ఉంటే ఆయన గణపరిచినట్టే లెక్క. ఆయన చెప్పిన వాక్యం అంగీకరించి మార్పుకు మనం ఏమంటే జీవితంలోకి అడుగు తీసుకోం. కానీ మేమేమిచ్చాము? చేతికి చెప్పండి బొకే ఇచ్చాము, మెడలో ఏమేసాము, తర్వాత ఏం కప్పాము, తర్వాత మా ఫోటో తీసి గోడ తగిలించాను, సస్తాం మేము. ఏమండి ఇదా గణపరచడం అంటే? ప్రియులారా వినండి, ఇది చర్చ్ ఫ్యామిలీ. దీనికి దేవుడు ఒక లీడర్ని పెట్టాడు. అతను వాక్యంతో మన బుద్ధి చెప్పే పరిచయం చేస్తున్నాడు కనుక యాక్సెప్ట్ హిమ్, ఎప్రిషియేట్ హిమ్, లవ్ హిమ్, ఆనర్ హిమ్, ఒబే హిమ్. 5 మంచి విషయాలు మన జీవితంలో ఇది కల్టివేట్ అవ్వాలి, ఇవి సాధన అవ్వాలి, ఇది అభ్యాసం చేయాలి. ఇంకెక్కువ చెప్పలేని అయిపోయింది. తర్వాత రెండో సంగతి ఏంటనంటే, ఈ చర్చ్ ఫ్యామిలీలో అమ్మా వింటున్నారా, చర్చ్ పార్ట్నర్షిప్ ఉంటుంది, ఫ్యామిలీ పార్ట్నర్షిప్ ఉంటుంది, కుటుంబ భాగస్వామ్యం కనబడాలి ఇక్కడ. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న మీరు కుటుంబ భాగస్వామ్యాన్ని మీరు ఇలా పాటించండి అన్నాడు. 14-15 వచనాలు అదే ఉంటుంది. సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమంగా నడుచుకున్న వారి బుద్ధి చెప్పండి, ధైర్యం చిన్నమని ధైర్యపరచండి, బలహీనతలకు ఓతలివ్వండి, అందరిలో దీర్ఘశాంతం కలిగి ఉండండి, ఎవడికి ఆ కీడుకు ప్రతికీడు చేయకండి, ఒకరి ఎడ్ల ఒకళ్ళ మనుషులు అందరి ఎడ్ల మేలైన దానిని అనుసరించి మీరు నడుచుకోండి. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ. సంఘంలో అందరూ రూలీగా ఉండరు, క్రమంగా ఉండరు. కొంతమంది అన్రూలీ అవుతారు, అక్రమంగా ఉంటారు. బుద్ధి చెప్పు. అందరూ ఏమండి బలమైనటువంటి ఏమండి వింటున్నారా, హృదయం కలిగిన వాళ్ళు ఉండరు, ఫీబుల్ హార్టెడ్ ఉంటారు. అనగా మీరండి ధైర్యం చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ధైర్యపరచండి. బలహీనులు ఉంటారు, ఊతనియండి. అందరిలో దీర్ఘశాంతం చూపండి, మేలైన దానిని మీరు చేపట్టండి, లేకపోతే కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యకండి. అందరి ఎడల ఏమంటే మనుషులు అందరి ఎడలను ఎప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. అప్పుడు చర్చ్ పార్ట్నర్షిప్ బాగుంటుంది, సంఘ భాగస్వామ్యం ఇది ఫ్యామిలీ. కుటుంబంలో ఒకడు బలహీనుడైతే మరొకరు బలపరుచుకోమా, ఒకడు తప్పు చేస్తే ఒకడు సరిచెయ్యమా,
ఏమంటే ఒకటి ధైర్యం చెడిపోతే ధైర్యపరచమా? మన కుటుంబ సభ్యుడు కీడే చేసేసాడులే మరి ప్రతి కీడు చేస్తామా? మన ఫ్యామిలీ మెంబర్కి ఏదో తిరిగి మేలు చేద్దాం అనుకుంటాం కదా. అట్లా సంఘంలో చర్చ్ పార్ట్నర్షిప్లో ఉండండి అన్నాడు. అసలు ఆ 2 వచనాలే ఒక సందేశం. ఏమండి మీరు ఆ కోణంలో మళ్ళీ ధ్యానం చేయండి. నేను చెప్పాను చర్చ్ ఫ్యామిలీ చెప్పండి లీడర్షిప్ చెప్పాను, చర్చ్ ఫ్యామిలీ పార్ట్నర్షిప్ చెప్పాను. మూడో సంగతి ఏంటనంటే చర్చ్ ఫ్యామిలీ వర్షిప్. జాగ్రత్తగా చర్చ్ ఫ్యామిలీ వర్షిప్ అంటే సంఘముగా మనం కూడుకుంటున్నప్పుడు 16వ వచనం నుంచి మిత్రులారా ఏమండి 19వ వచనం వరకు ఇలా రాసి ఉంది. 19 ఏంటి 20 నెంబర్ ఉండదు కానీ 20 వచనం వరకు చెప్తాను చూడండి. మొట్టమొదట ఏమన్నాడు? ఏమండి ఎడతెగక ప్రార్థన చేయండి, రండి ప్రార్థన చేయడానికి కూడి రండి. తర్వాత ప్రతి విషయం అందును దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రైజింగ్ పనికి రండి, ప్రేయర్కి రండి, ప్రైజింగ్కి రండి. తర్వాత ఆత్మను ఆర్పకుడి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మన లోపల ప్రజ్వలింపజేస్తున్నాడో ఆర్పకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క అభివృద్ధి, సంఖ్యాపరమైన అభివృద్ధి కొరకైనా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకైనా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రేపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మీరు ఆర్పేయకండి. ఇది 3. 4వది ఏంటో తెలుసా అండి? ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకండి. అంటే మన దొంగ ప్రవచనాలు చెప్పకండి. నీకు ఉద్యోగం వచ్చుద్ది, నీకు పెళ్ళి అవుతుంది, నువ్వు ఇల్లు కడతావు, ఇది కాదు ప్రవచనం. దేవుని వాక్యం చెప్పండి. ఏం చెప్పండి మీరు? దేవుని వాక్యం చెప్పండి. దేవుని వాక్యమే ప్రవచన సారం. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుని వాక్యమే ప్రవచన సారం. కనుక పెళ్ళి, ఇల్లు ఇవ్వండి ఇలాంటివన్నీ దాన్ని కొన్నిసార్లు సోదైపోతుంది, మళ్ళీ అవి సోది మాటలు అవుతాయి. దేవుని వాక్యం చెప్పండి. దేవుని వాక్యంతో నీ సహోదరికి, నీ సహోదరుడికి ఈ మాట చెప్పడం మేలనిపిస్తే దేవుని వాక్యం చెప్పండి. స్నేహితురాలు వింటున్నారా? ఇవన్నీ కలిపితే ఇది చర్చ్ ఫ్యామిలీ వర్షిప్. ఇది సంఘ కుటుంబ ఆరాధనలో ఈ 4 వచ్చేయాలి. ఏంటో చెప్పండి మళ్ళీ. ప్రార్థించడానికి రండి, స్తుతించడానికి రండి, చెప్పండి అమ్మా ఆత్మను ప్రజ్వలింపజేసుకోవడానికి రండి, ఆ తర్వాత వాక్యం చెప్పడానికి రండి. అందుకు మనం కూడుకుందాం. ఇది 3. 4వ సంగతి చెప్తాను. చర్చ్ ఫ్యామిలీ లీడర్షిప్, చర్చ్ ఫ్యామిలీ పార్ట్నర్షిప్, చర్చ్ ఫ్యామిలీ వర్షిప్. తర్వాత చర్చ్ ఫ్యామిలీ గాడ్లీ లైఫ్. సంఘ కుటుంబ దైవిక జీవితం ఇలా ఉండాలన్నాడు. ఎట్లుండాలట? 21వ వచనం నుంచి రాసుంది, చదువుతాను చూడండి ప్రియులారా. ఏముందంటే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి, ప్రతి విధమైన కీడుకు మీరు దూరం. ఇది గాడ్లీ లైఫ్, ఇది భక్తి జీవితం, ఇది దైవిక జీవితం. సంఘ కుటుంబ సభ్యులంతా సమస్తమును పరీక్షించి మేలే దాన్ని చేపట్టండి, కీడుకు దూరంగా ఉండండి. ఈ 2 పనులు మీరు చేశారనుకోండి, 23, 24 వచనాల్లో ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని తన ఎదుట ఆయన పరిశుద్ధంగానే ఉంచుతాడు, నిందారహితంగానే మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే నమ్మదగిన వాడు, మీలో కార్యాన్ని ఆరంభించిన వాడు అంతం వరకు ఆయన కొనసాగిస్తాడు. దాన్ని ఫిలిప్పీ 1:3 వచనం కలుపుకోండి. అమ్మ అర్థమవుతుందో చెప్పిన విషయాలు? ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ఏంటి అలా చూస్తున్నారు? చర్చ్ ఫ్యామిలీ లీడర్షిప్ 1, చర్చ్ ఫ్యామిలీ పార్ట్నర్షిప్ 2, చర్చ్ ఫ్యామిలీ వర్షిప్ 3, తర్వాత చర్చ్ ఫ్యామిలీ గాడ్లీ లైఫ్ 4. 5వది ఏం చెప్పాడంటే చర్చ్ ఫ్యామిలీ ఫెలోషిప్. సంఘ కుటుంబ సావాసం ఎట్లుండాలంటే మీరు ఈ పని చెయ్యండి అంటున్నాడు. 25వ వచనం నుంచి మా సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి మీ ఫెలోషిప్లో. తర్వాత పవిత్రమైన ముద్దు పెట్టుకొని, వాళ్ళ కల్చర్ అది కాబట్టి పవిత్రమైన ముద్దు పెట్టుకుని, గ్రీకుల సాంప్రదాయం, ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ ఏం చేయండి? వందనాలు చేయండి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించండి అని ప్రభు నామాన ఆనబెడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడి ఉంటుంది. మంచిగా ఫెలోషిప్ చేయండి. మీరు నేర్చుకున్న వాక్యం కూడా చెప్పండి, అందరి కొరకు ప్రార్థించండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. అమ్మ వింటున్నారా? దేవుని కృప మీకు తోడు. ఇది చర్చ్ ఫ్యామిలీ ఫెలోషిప్ అన్నట్టు. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? చెప్పండి. ఫ్యామిలీ లీడర్షిప్ ఎట్లా ఉండాలి? ఫ్యామిలీ పార్ట్నర్షిప్లో ఏం చేయాలి? చెప్పండి. ఫ్యామిలీ వర్షిప్లో దేని కొరకు రావాలి? చెప్పండి. ఫ్యామిలీ గాడ్లీ లైఫ్ ఎట్లా జీవించాలి? తర్వాత ఫ్యామిలీ ఫెలోషిప్ని ఎట్లా ఉంచుకోవాలి? దీంతో
నా పని అయిపోయింది. నిన్నే చెప్పాను 5వ అధ్యాయం ముగిస్తే మీకు విడాకులు ఇచ్చిపోతానని. విషయం మళ్ళీ చదవండి, బాగుంటాయి. అసలు ఒక్కొక్క రూల్ అట్లా పెట్టుకోండి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వండి, చాలా ఉంటాయి. అవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. ఫ్యామిలీ లీడర్షిప్లో నా వాక్య సేవకునికి నేను నా హృదయం అంగీకరించింది ఎంత, అతను అభినందించింది ఎంత, తర్వాత అతను గౌరవించింది ఎంత, తర్వాత అతను విధేయత చూపింది ఎంత, అతను ప్రేమించింది ఎంత. అసలు ఎక్కడుంది నా జీవితం? అలాగనే చర్చ పార్ట్నర్షిప్లో ఎవరైనా సంఘంలో అక్రమంగా ఉంటే బుద్ధి చెప్పింది ఎంతమందికి, బలహీనంగా ఉంటే బలపరిచింది ఎంతమందికి, ధైర్యం చెడిపో ధైర్యపరిచింది ఎంతమందికి, సంఘంలో అందరితో నేను ఎవడి దీర్ఘశాంతంతో వ్యవహరిస్తున్నానా? చెక్ లిస్ట్ పెట్టుకోండి అట్లా. కనుక వచనాలు ఊరికే పేపర్ మీద ఉండడానికి రాయించలేదు పరిశుద్ధాత్ముడు, మన జీవితంలోకి అవి రావాలి. కనుక సిద్ధపడదాం, సూచనలు అనుసరించుదాం. అంతే ఈ రాత్రి ప్రసంగం. చెప్పండి, సిద్ధపడదాం, తర్వాత సూచనలు అనుసరించుదాం. కనుక ప్రభు యొక్క రాకడ ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కనుక మనం సిద్ధపడదాం. మనం పగటి వారం మర్చిపోకండి, మనం మెలకుగా ఉన్న వాళ్ళని మర్చిపోకండి, రక్షణ పొందుడికే నియమించబడ్డా మర్చిపోకండి, మన అవగాహన కలిగిన వారు మర్చిపోకండి. ఇది మన యొక్క పొజిషన్, ఇది మన స్థానం అంత గొప్పదైనప్పుడు స్థితిలో మనం సిద్ధపడుతూ ఉండాలి. నేను ఆ 3 వ్యక్తులు వారి 6 ఎవరి సిద్ధపాటు అంశాలు మీ ముందు పెట్టాను. అలాగనే సిద్ధపడడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. మన సంఘ కుటుంబంలో సరైనటువంటి సభ్యురాలుగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెను చెప్తారా? తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. 2 సంవత్సరాల లోపున్న సంగమునకు మీ సేవకుడు ఇన్ని మాటలు రాస్తే ఏమర్థం చేసుకొని ఎలాగ బ్రతుకుతారని ఆయన అనుకున్నాడో, ఆయన ప్రేరేపించిన మీరు ఇన్ని మాటలు పంపించి వారు ఎలా బ్రతుకుతారని మీరు ఎదురు చూచారో మాకు అర్థం కావడం లేదు. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ వయసు కలిగిన మేము ఇప్పుడు చెప్పబడని ఈ సూచనలు చాలా మేము పాటించడం లేదు. సిద్ధపాటులో కూడా మేము చాలా అనాసక్తితో మేము బ్రతుకుతున్నాం. ఇది మా దోషమే, ఇది మా తప్పిదమే. ఆత్మ సంబంధమైన తీవ్రత మాకు తగ్గింది నాయన. ఆత్మలో ఆసక్తి అణగారిపోయింది. ఆ కారణం చేతనే మేము మీరు ఆశించిన స్థాయికి మేము రాలేని వ్యక్తులుగా మిగిలిపోయామని ఒప్పుకుంటూ, మా పరమ తండ్రి, నీ సేవకుడు సిద్ధపాటు కొరకు ఇచ్చిన ఆ స్థానాలు అవి మా స్థానాలు, మేము ఆ స్థానాలుగా చెందిన వాళ్ళం. స్థితి యందు మేము మెలకువతో ఉండి నాయన రక్షణ పొందడానికి నియమించబడ్డామని గ్రహింపుతో పగటివారమని తెలుసుకొని అవగాహన కలిగిన వారమై నీ రాకడ యందు ఎత్తబడేందుకు సిద్ధపడు కృప మా అందరికీ దయచేయండి. ఇంకా నీ వచ్చే వరకు భూమి మీద సంఘంలో మేము బ్రతకాలి గనక మేము సంఘంలో ఎలాగ బ్రతకవలసి ఉందో నాయకత్వంతో మా వైఖరి, మిగిలిన సంఘ కుటుంబ సభ్యులతో మా వైఖరి, మా భక్తి జీవితం ప్రభా, మా ఆరాధన జీవితం, మా సావాస జీవితం, ఈ 5 విషయాల్లో మా బ్రతుకులు చక్కబరుచుకొని యోగ్యంగా నీ కొరకు బ్రతకడానికి కావలసిన కృపను మీరే మాకు అనుగ్రహిస్తారని, సేవకుని, సంఘాన్ని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీని సరిహద్దులను విశాలపరచండి. నీ అగ్ని పరీక్షకు నిలబడే సేవ ఈ స్థలములో జరగడానికి మంట ఉన్న నీ సేవకుని మీరు అందుకొరకు సంసిద్ధపరచుము. మా ప్రియులందరినీ మేలుతో నింపండి. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ 3 దినాల కూడికల్లో కష్టపడి పరిచర్య చేసిన, మరి మాకు ఆతిథ్యం ఇచ్చిన ఈ కుటుంబాలను, వ్యక్తులను పేరు పేరున దీవించుము. నీ రాకడ ఆలస్యమైతే, మా పోకడను ఆలస్యమైతే మరోమారు మేము కలుసుకొని నిన్ను గణపరచు దీవెన మాకు దయచేస్తారని క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె త్రియేక దేవుని ఉన్నతమైన ప్రేమ, కృపా, సమాధానములు సదా మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును జైన్ రిఫార్మడ్ చర్చ్ సంఘ సభ్యులందరికీ సేవకునికి ఎల్లవేళలా తోడుగా ఉండి ఆయనే ఆశీర్వదించి వర్ధల చేయునుగాక.
ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.